ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయ్యలూరు గ్రామంలో బడి పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఆగిన నాడు నేడు పనులు. ఎక్కడికక్కడ గుంతలు, నిర్మాణ సామాగ్రి నిల్వలతో తంటాలు. ఉపాధ్యాయుల్లో ఆందోళన. పెండింగ్ క్లెయిమ్లను త్వరితగిన పరిష్కరిస్తాం. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకు వివరించిన జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారిగా పద్మజ బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ అంశాల్లో పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామంటూ పద్మజ వెల్లడి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం ఆలయంలో స్వాతి నక్షత్రం శాస్త్రీయంగా సుదర్శన హోమం. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో 2వ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాసులు అభినందనలు తెలిపిన అధికారులు. త్వరలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి అవినీతి చిట్టా విడుదల. ఏ తేదీ చెప్తారో చెప్పండి. భూమా అఖిలప్రియ. మార్చి 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏ సమస్యలున్నా నన్ను నేరుగా కలవచ్చు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేస్తామని నాడు గొప్పలు చెప్పారు. నిధుల కొరతతో పనులు ముందుకు సాగక నేడు విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ఆయా పాఠశాలలో అసంపూర్తి నిర్మాణాలు విద్యార్థులకు ప్రాణగండంగా మారాయి. వివరాల్లోకి వెళితే నంద్యాల అయ్యలూరు గ్రామంలో అధర్మ ప్రాథమిక పాఠశాలలో పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు ప్రమాదకు గురవుతుంటే, సరైన వస్తువు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నాడు నేడు కింద 27 లక్షలు మంజూరు కావడంతో మొదటి విడత 16 లక్షలు రావడంతో పనులు ప్రారంభించారు. ఇక పాఠశాలలో 16 లక్షల పనులు చేయడం జరిగిందని, రెండో విడత బడ్జెట్ రాకపోవడంతో పాఠశాలలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పాఠాలు చెప్పేటప్పుడు పైకప్పులు కింద పడుతున్నాయని, విద్యార్థులకు ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని భయాందోళనలతో విద్యను బోధించాల్సిన పరిస్థితిలో ఉందని, ఎక్కడికక్కడ పనులు ఆగిపోవడంతో టాయిలెట్స్, రూమ్స్, తాగునీటి సదుపాయం లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రెండో విడత మంజూరు చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. ఫస్ట్ టిప్ వచ్చినాయి ఫండ్స్, ఇంకా సెకండ్ టిప్ సార్ నిలిచిపోయినాయి పనులు. అంతే 6 పనులు అన్నీ స్టాప్ అయినాయి. భారత ఎన్నికల సంఘం సూచించిన తాజా ఆదేశాలను పరిగణలోకి తీసుకుని పెండింగ్ క్లెయిమ్లను త్వరితగిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకు నివేదించారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ ఎన్నికల సన్నద్ధత, ఎలక్టోరల్
ఫామా 6, 7, 8ల పెండింగ్, పోలింగ్ కేంద్రాల సదుపాయాలు, భద్రత, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, కౌంటింగ్ సెంటర్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులతో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితా జనవరి 22వ తేదీ ప్రచురణకు ముందు ఫామ్ 6, 7, 8లకు సంబంధించి 17,500 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 8,991 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటన్నింటినీ ఇంటింటికి వెరిఫికేషన్ చేయించి జాబితాలో పొందుపరుస్తామన్నారు. No, just correct your figures here. You have already crossed 0.1%. I think it's not very high. 8,000 pounds, you have already 7,900. So, first of all, get the correct figures. And second, monitor it very carefully because your constituency, the maximum paper. Yes, sir. Yes, sir. You are already sending the report. Yes, sir. You are swearing in the report. Very careful about this EO's aspects in the coming days, especially Form 7 things where whatever deletions have been done, 2,000 copies, get all those things, very constancy wise also, wherever it has gone beyond 0.1%, you have to seek the permission. Don't send those, just go through each and every form and then you are. Regarding home voting, sir, that will be separately, sir. So, who are all the people are there, who are all suitable for accounting game and expenditure observers, the data we have, sir. Sir. నెక్స్ట్ ఢిల్లీ ఇప్పుడు ఈ మ్యాన్ పవర్ దాని మీద ఇంత క్రితం సీఈఓ గారు చెప్తున్నారు అన్ని జిల్లాలకు చెప్పినప్పుడు దాని ప్రకారం నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారిగా పద్మజ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం నంద్యాలలోని డిఆర్ఓ ఛాంబర్లో మధ్యాహ్నం 12:10 గంటలకు డిఆర్ఓ బి పుల్లయ్య నుండి ఆమె బాధ్యతలు తీసుకుని ఫైల్పై సంతకం చేశారు. పద్మజ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ప్రాంతీయ ఉప సంచాలకులుగా పనిచేశారు. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అప్పటి కలెక్టర్ ముఖేష్ కుమార్ పీరియడ్లో ఆమె కర్నూలు డివిజన్లో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఆర్డీడీగా పనిచేస్తున్న ఆమె తన మాతృ సంస్థ రెవెన్యూకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాల్లో కలెక్టర్ జేసీల ఆదేశాలతో రెవెన్యూ అంశాల్లో పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు పద్మజ. నేను ఇంతకుముందు ఆర్జేడి కర్నూలు రీజనల్ జాయింట్ డైరెక్టర్ కర్నూలు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేసి వచ్చాను. ఈరోజు డిఆర్ఓ నంద్యాలగా ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడుండే సమస్యలు కానీ ఇక్కడుండే పరిస్థితులను కానీ అనుకూలంగా నేను నడుచుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి నా వంతు సపోర్ట్ నేను అడ్మినిస్ట్రేషన్కి ఇస్తానని చెప్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశాలు అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను నడుచుకొని అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చూడడానికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ కూడా నా సపోర్ట్ ఉంటుంది. అట్లాగే నేను జిల్లాలో అందరివి కూడా అలాంగ్ విత్ ద పొలిటీషియన్స్ అందరి సపోర్టు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ దిగువ అహోబిలం ఆలయాల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలను వేద పండితులు నిర్వహించారు. దిగువ అహోబిలంలో శ్రీ స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. అక్కడ కొలువైన ఉత్సవమూర్తులను శ్రీ పావన నరసింహ శ్రీ సుదర్శనమూర్తిని ఉంచి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్లో రెండవ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు కె శ్రీనివాసులు. అనంతరం మహానందీశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు మరియు ఈవో వేద ఆశీర్వచనాలతో ఆయనకు ఆశీర్వదించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని శ్రీ మహానందీశ్వర స్వామి ప్రసాదాన్ని కలెక్టర్ శ్రీనివాసులకు అందచేయడం జరిగింది. నంద్యాల జిల్లా అధికారులు కలెక్టర్ను సన్మానించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు నేను కలెక్టర్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే రానున్న ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ నంద్యాల జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నామన్నారు. Apart from that, we have sufficient manpower available, sir, in the district. But here you do again redo the whole exercise. So let it not be some mechanical thing, do some more analysis. Yes, sir. Noted, sir. Okay. Regarding manpower, sir, as per the criteria given, we have done the calculation. Voting VFC is not correct, and at the same time home voting also you have to I think review about the actual requirement, because వారి యొక్క స్కీమ్స్ను తుచ తప్పకుండా లోకల్ ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్తాం. అదే రకంగా రాబోయే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా సిబ్బందితో కూడా సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ని ప్రశాంత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఖచ్చితంగా ఇది చేయడానికి నిర్ణయించుకునే రంగం చేస్తాము. సో దీనికి నంద్యాల ప్రజలందరికీ కూడా మాకు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ అదేవిధంగా ఎలక్షన్స్లో కూడా అందరూ కూడా మాకు సహాయ సహకారం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పేరు గాని కుటుంబ సభ్యుల పేర్లు గాని లేవని, అవినీతి పరుల పైన రాస్తే ఎమ్మెల్యేకు ఉలుకుపాటు ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు. ఏనాడు ఆళ్లగడ్డ సమస్యలపైన మీడియా సమావేశం ఏర్పాటు చేయని ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి విలేకరులను దురుసుగా ప్రవర్తించడం, అలాగే ప్రెస్ మీట్ పెట్టి తన పరువును తీసుకున్నాడని అన్నారు. వార్తలో వారి పేర్లు రాయకపోయినా రచ్చ చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆళ్లగడ్డ సమస్యలపై స్పందించిన నీవు ఒక పత్రికలో వచ్చిన దానిపైన స్పందించడం హాస్యాస్పదంగా ఉందని అఖిలప్రియ అన్నారు. వాస్తవాలు రాస్తే విలేకరులను బెదిరించడం సరైంది కాదన్నారు. సంబంధించి మేము ఫైన్ కట్టాము అని నువ్వు నిరూపించగలిగితే నువ్వు చాలా గొప్ప రాజకీయ నాయకుడు అని నేను ఒప్పుకుంటా. కాదు, ఈ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దందా చేయడం వల్ల ఆళ్లగడ్డకి ఇసుక ఆపేసినారు. దానికి సంబంధించిన మీ వ్యక్తులు, రోజు నీతో పాటు తిరిగే వ్యక్తి ఫైన్ కట్టాలని నేను నిరూపిస్తా. చర్చకి మీరు సిద్ధమా? ఈరోజు నిజంగా మీరు అంత గొప్పగా రాజకీయాలు చేసింటే మిమ్మల్ని వీడి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నీ దగ్గర పనిచేసిన వాళ్ళు, నీకు చాలా కమిటెడ్గా ఉన్న వాళ్ళు ఎందుకు పార్టీలు మారుతున్నారు? మా దగ్గర నుంచి కూడా మారినారు పార్టీ, మా దగ్గర కమిటెడ్గా ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారినారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు అధికారం పార్టీలో ఉన్నారు. బిల్లుల కోసం ఇంకో దానికోసం వచ్చింటారు. కానీ అధికారం పార్టీ వదిలేసి మా దగ్గరకు ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. దానికి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఆళ్లగడ్డ ప్రజల రక్తం తాగినారు, ఆళ్లగడ్డని దోచుకున్నారు, ఆళ్లగడ్డలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలని. అవునా కాదా? కాదని చెప్పండి. రుద్రవరం స్టేషన్లో ఎస్ఐని సిఐని అడ్డు పెట్టుకొని గతంలో మీరు కార్యకర్తని వేలాడి తీసి లాఠీలతో కొట్టి నడవలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి భయం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? తప్పకుండా దీనికి సమాధానం చెప్తాము. మీరు మా నాన్నకి నేను ఏదో మాట ఇచ్చినా,
మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే పేరు నేను చెడగొట్టాను, ఏదో చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టినారు. మీ కార్యకర్తలు మీ పక్కన వాళ్ళు నవ్వుతున్నారు. నువ్వు ప్రెస్ లో మాట్లాడుతున్నప్పుడు నీ పక్కన ఉన్న కార్యకర్తలు నవ్వుతున్నారు. ఈరోజు మీ పరువు మీరు ఎట్లో తీసుకున్నారు. ఈ ఆర్టికల్లో ఎక్కడా కూడా విజేందర్ రెడ్డి పేరు కానీ, వాళ్ళ అమ్మ పేరు కానీ, వాళ్ళ నాయన పేరు కానీ ఎక్కడ కూడా రాయలేదు. కానీ ఈరోజు నువ్వే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది నువ్వే అని తెలిసిపోయింది. ఈ అవినీతి చేసేది నువ్వే, మీ అమ్మగారే, మీ నాన్నగారే అని చెప్పగానే నువ్వే చెప్పినావు. ఇక కొన్ని విషయాలకు నువ్వు క్లారిటీ ఇవ్వలేదు. ఆ గుర్రం పందాలు ఎవరు రాస్తున్నారు, అది నువ్వేనా కాదని నువ్వు క్లారిటీ ఇవ్వండి. సో మీరు దయచేసి రిపోర్టర్లని, మీడియా మిత్రులని బెదిరిస్తాము, రిపోర్టర్లను ఎవరేం బెదిరించలేదంట. ఇంకో మాట ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు, ఏదో అమ్మాయిని ఏదో హరాస్ చేస్తుంటే, ఆలగడ్డలో ఒక ఛానల్ సంబంధించిన రిపోర్టర్ అమ్మాయిని హరాస్ చేస్తుంటే ఈయన కోపడ్డాడంట, ఈయన చర్యలు తీసుకున్నాడంట. ఆ ఛానల్ ఏదో చెప్పమనండి. అది తెలుగుదేశం పార్టీ ఛానల్ లేకపోతే ఎవరి ఛానల్లో తెలుస్తుంది. ఆ ఛానల్ సంబంధించిన రిపోర్టర్ పేరు బయట పెట్టమనండి. ఎవరు రిపోర్టర్లు జరుపుతున్నాడు, ఎవరు ఛానల్ జరుపుతున్నాడు. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ అధ్యక్షతన WHO సర్వేలెన్స్ అధికారి డాక్టర్ భవానీ మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో పనిచేయుచున్న వైద్యాధికారులకు పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ మార్చి నెల 3వ తేదీన జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్నందు 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి విజయవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. డాక్టర్ భవానీ పోలియో వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని నిర్మూలన ఎలా జరుగుతుంది, పల్స్ పోలియో కార్యక్రమం యొక్క ప్రత్యేకతను గురించి వివరిస్తూ ప్రస్తుతం మన దేశం నందు ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. హాస్పిటల్కు ఏం కొనడానికి ప్లాన్ చేశాను 1, 2, 3 కొట్టి ఈ పైన చెప్పిన పనులన్నింటినీ ఆలోచన సందర్భం పెట్టమంటే పెట్టేస్తాను. కర్నూలులో ఆ రోజు లాస్ట్ 2 మినిట్స్ బ్యాంక్ అడిగారు. అసలు చాలా మంది మనం చెప్పి చేసేవాళ్ళు, మనం తెచ్చడం లేదు, మనం పట్టించుకోవడం లేదు. ఈరోజు జిల్లాలోని వైద్యాధికారులకు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్లకు అందరికీ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం గురించి డీటెయిల్గా రివిజన్ జరుగుతుంది. ముఖ్యంగా మార్చి 3న ఈ బూత్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ 2 days మరి హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఫీల్డ్లో ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాము. జిల్లా వ్యాప్తంగా దాదాపు మనకు పాత జిల్లాలో ఏ విధంగా యాక్షన్ ప్లాన్స్ రూపొందించారో అదే విధంగా చేయాలని చెప్తున్నాము. తర్వాత మరి యొక్క కార్యక్రమం ముఖ్యంగా 9వ తేదీన మనకు నేషనల్ డివార్మింగ్ డే అనేది నుల్లి పురుగుల నివారణ దినోత్సవం ఉంది. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా మనకు దాదాపుగా 4,11,000 మందికి మన పిల్లలకు ఫస్ట్ 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలకు అందరికీ కూడా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, అలాగే ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా మనం గవర్నమెంట్, ప్రైవేట్ మొత్తం ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా ఒకసారి మనకు స్పందనలో కూడా అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్, ICDS, పంచాయతీరాజు, అలాగే ఉన్నత విద్య అంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజెస్లో వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని రేపు మనకు జిల్లా వ్యాప్తంగా డ్రగ్ దాదాపు 4,60,000 ఆల్బినర్ ట్యాబ్లెట్స్ వచ్చాయి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది PHలకు. ఇంటర్నల్ రేపు 7న MPDO ద్వారా ఫీల్డ్కు ఏఎన్ఎంలకు అందరికీ పంపించడం జరుగుతుంది. 9వ తేదీన ఇది ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి సంబంధించి డాక్టర్లంతా మీటింగ్ పెట్టుకొని తర్వాత రొటీన్గా రివ్యూ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఇమ్యునైజేషన్, అలాగే హాస్పిటల్ సొసైటీ సంబంధించిన ఫండ్స్ ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అవి మొత్తం రివిజన్ జరిగింది. దీనికి సంబంధించి వైద్యాధికారులతో ఇప్పుడే మీటింగ్ ఏర్పాటు జరిగింది. నంద్యాల మున్సిపల్ కమిషనర్గా నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ప్రస్తుత కమిషనర్ సి రవిచంద్రారెడ్డి నుండి
బాధ్యతలు తీసుకున్నారు. నిరంజన్ రెడ్డి నూజివీడు సత్తెనపల్లి మున్సిపాలిటీలో పనిచేయడంతో పాటు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేశారు. అక్కడ నుండి నరసాపూర్ మున్సిపాలిటీలో కమిషనర్గా బదిలీ కాగా అక్కడికి వెళ్లడానికి సుముఖత చూపకపోవడంతో హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం చెప్పడంతో అక్కడ రిపోర్ట్ చేశారు. అనంతరం ఎన్నికల వేళ నిరంజన్ రెడ్డిని నంద్యాల మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆయన నంద్యాల మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. కన్సాలిడేషన్ ఏది చేయాలన్నా ఆయన చేస్తారా శేషారెడ్డి? సార్ ఎస్ సార్ ప్రెసిడెంట్ ముందురా. ఇష్యూస్ ఏమన్నా మనకి ఇప్పుడు కరెంట్ ఒకే బిల్డింగ్ లో 2 సెక్రటేరియట్లు 3 అట్లా ఉన్నాయా? ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యలూరు గ్రామంలో బడి పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఆగిన నాడు నేడు పనులు, ఎక్కడికెక్కడ గుంతలు, నిర్మాణ సామాగ్రి నిల్వలతో తంటాలు, ఉపాధ్యాయుల్లో ఆందోళన. పెండింగ్ క్లెయిమ్లను త్వరితగిన పరిష్కరిస్తాం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకు వివరించిన జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారిగా పద్మజ బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ అంశాల్లో పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామంటూ పద్మజ వెల్లడి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం ఆలయంలో స్వాతి నక్షత్రం శాస్త్రీయంగా సుదర్శన హోమం. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో 2వ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాసులు అభినందనలు తెలిపిన అధికారులు. త్వరలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి అవినీతి చిట్టా విడుదల. ఏ తేదీ చెప్తారో చెప్పండి, భూమా అఖిలప్రియ. మార్చి 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏ సమస్యలున్నా నన్ను నేరుగా కలవచ్చు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.